అనుకోకుండా జరిగిందో లేదా కోఇన్సిడెంట్గా జరిగిందో కానీ టాలీవుడ్లో ఇద్దరు టాప్ హీరోల ప్రతిష్టాత్మకమైన సినిమాలు 2 వరుస తేదీల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలయ్య బాబు చారిత్రాత్మకమైన సినిమాతో వేరే లెవెల్లో పిచ్చెక్కిస్తుంటే చిరంజీవి సామాజిక కోణంలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో కిక్నిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఆడియో ఫంక్షన్స్ అంటూ థియేట్రికల్ ట్రైలర్స్ అంటూ బాలీవుడ్ని ఒక ఊపు ఊపేందుకు రెడీ అయిపోతున్నారు. తమ అభిమాన హీరోలను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామని ఫ్యాన్స్ ఏకర్గా వెయిట్ చేస్తున్నారు. గమ్మత్ ఏంటంటే వీళ్ళిద్దరూ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపడి 15 ఏళ్లు దాటింది. ఒకప్పుడు సంక్రాంతి పండగ అంటేనే ప్రతి ఊళ్ళో బాలయ్య బాబు సినిమా, చిరంజీవి సినిమా అంటూ సినీ ప్రేమికులు థియేటర్స్ ముందే కూర్చునేవాళ్ళు. ఉదయమే పనులన్నీ చేసుకుని పండక్కి టికెట్ సంపాదించి వచ్చిన కొత్తల్లుడికి సినిమా చూపించి ఖుషీ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ లేదు, ఆ చరిష్మా లేదు. గత 15 ఏళ్లుగా ఇలాంటి వేడుకలు ఊళ్ళో మిస్ అయ్యారు సినీ అభిమానులు. అందుకే వారందరి కోసం ఈసారి పెద్ద హీరోలందరూ కలిసి వస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు 100వ సినిమా, చిరంజీవి 150వ సినిమా హైలైట్గా నిలవనుంది. ఇక పెద్ద హీరోలైన నాగార్జున భక్తిరస చిత్రంతో ఓం నమో వెంకటేశాయతో వస్తుంటే వెంకటేష్ మాత్రం గురు అంటూ క్రీడా నేపథ్యంలో ఉన్న కథతో వస్తున్నాడు. ఈ 4 సినిమాలు వైవిధ్యభరితమైనవే. బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేవైతే ముఖ్యంగా పోటీ మాత్రం బాలయ్య బాబుకి, మెగాస్టార్ చిరంజీవికే ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి 12వ తేదీన బాలయ్య బాబు గౌతమి పుత్రుడిగా అందరికంటే ముందే విడుదలవుతాడు. ఆ తర్వాత భోగి పండుగ రోజు అంటే జనవరి 13వ తేదీన ఖైదీ నెంబర్ 150 అంటూ తన మార్క్ యాక్టింగ్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు మెగాస్టార్. వీళ్ళిద్దరే ఇప్పుడు బాక్సాఫీస్ను కొల్లగొట్టే వీరులు. ఒకవైపు నందమూరి అభిమానులు థియేటర్స్ ముందే చేసే కోలాహలం, మరోవైపు మెగాస్టార్ అభిమానుల సందడి వెరసి సంక్రాంతి పండగకి తెలుగు రాష్ట్రాల్లో కొత్త శోభని తీసుకువచ్చేలా కనిపిస్తున్నాయి. టికెట్స్ దొరక అభిమానులు నిరుత్సాహపడి గొడవలు చేసే అవకాశం ఉంది కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా కనిపిస్తోంది. అందులోనూ బాలయ్య బాబు తెలుగుదేశం పార్టీలో, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీల మధ్య కూడా పోరు ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. బాలయ్య బాబు ఎంటైర్ కెరీర్లో చేసిన 99 సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోతున్న 100వ సినిమా మరో ఎత్తు. అలాగే వెండితెరకు చాలా కాలం దూరంగా ఉన్న చిరంజీవికి కూడా 150వ సినిమా అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనదే. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఫైనల్గా గెలిచే ఛాన్సులు ఎవరికి ఉన్నాయో, ఎవరి సినిమా హిట్ అవుతుందో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి బాలయ్య బాబుకి సంక్రాంతి అంటే బాగా కలిసి వస్తుంది. గతంలో బాలయ్య బాబు సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్సే అయ్యాయి. రీసెంట్గా వచ్చిన డిక్టేటర్ సినిమా కూడా సంక్రాంతి రేసులో గెలిచింది. ఇక చిరంజీవికి సైతం జనవరి, సంక్రాంతి నెలల్లో విడుదలైన అన్ని సినిమాలు హిట్సే అయ్యాయి. సెంటిమెంట్గా చూస్తుంటే వీళ్ళిద్దరికీ ఈ పెద్ద పండుగ బాగానే కలిసి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. బాలయ్య బాబు పెద్దన్నయ్య, చిరంజీవి హిట్లర్ సినిమాలు 2 సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత కాలంలో వచ్చిన అన్నయ్య సినిమా, బాలయ్య బాబు నరసింహనాయుడు సినిమాలు కూడా సంక్రాంతి రేసులో సూపర్ హిట్స్ అయ్యాయి. ఏది ఏమైనా ఇలా పెద్ద హీరోలందరూ రేసులో పోటీకి ఉన్నారు కాబట్టి ఈసారి థియేటర్స్ హౌస్ఫుల్ అవ్వడం ఖాయమని, మోదీ పెద్ద నోట్ల వ్యవహారం కూడా అప్పటికి క్లియర్ అయిపోతుంది కాబట్టి కాసుల వర్షం కురవడం గ్యారంటీ అని చెప్తున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు. Like and subscribe Eagle Media Works.